కొడంగల్‌లో ఏం జరుగుతుంది? దాదాపు 4 తాండాలపైన అర్ధరాత్రి దాడి జరగడం. ఎందుకంటే వాళ్ళ భూములు కాపాడు కోసం వాళ్ళు పోలీసుల వైపు కావచ్చు, లేకపోతే అధికారుల వైపు ఎదురు తిరగడం వాళ్ళు చేసిన తప్ప నిజంగానే భూములు కోల్పోవడం వాళ్ళకి భూములు ఉండడం, వాళ్ళకు ఉండడం ఆళ్ళు చేసిన పెద్ద తప్ప అనే విషయాలపై మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు బంజారా జాతికి సంబంధించిన నాయకులున్నారు. అన్న ఏంటి ఒక్కొక్కరికి అక్కడ 1, 2 ఎకరాలున్నాయి. వాళ్ళ భూములు వాళ్ళు కాపాడుకోవడానికి అధికారులని తిరగబడ్డానికి వాళ్ళు చేసిన తప్పనుకోవచ్చా? రేవంత్ రెడ్డి ఇలాకంలో లంబాడీలో ఉండడమే మేము చేసిన తప్పు. హ్మ్. నెంబర్ 1. రేవంత్ రెడ్డిని అత్యధికంగా ఓట్లేసి ఈ రాష్ట్రానికి సీఎం చేసిన దాంట్లో ముఖ్య పాత్ర వహించినటువంటి లంబాడీలే చేసినటువంటి పెద్ద తప్పు. ఎందుకంటే ప్రజల పక్షంగా ఉన్నటువంటి ప్రభుత్వం అని చెప్పేసి గొప్పలు చెప్పుకునే ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వానికి సేవాలాల్ సేన రాష్ట్ర కమిటీ పక్షాన ఒక డిమాండ్ చేస్తూ ఉన్నాం. హెచ్చరిక కూడా జారీ చేస్తూ ఉన్నాం. అక్కడ ఉన్నటువంటి వాళ్ళకు మీరు పెడుతున్నటువంటి కేసులు, మీరు బనాయించి పెడుతున్నటువంటి జైలు పాలు చేస్తున్నటువంటి ఇష్యూ ఊరుకునే పోవు. దానికి 1కి 10ంతున మేము ఏం చేయాలో అది చేస్తాం. అలాగే అక్కడ భయభ్రాంతులను గురి చేసి మీరేదో అక్కడ భూములను లాక్కోవాలని చెప్పేసి చూస్తూ ఊరుకునేది ఈ సమాజంలో లంబాడి ప్రజలు ఏం చేతులు ముడుచుకొని లేరు. ప్రభుత్వంగా మీరు చేస్తున్నటువంటి ప్రజా పరిపాలన ఏ రకంగా ఉందో ఈరోజు నేటికి లంబాడీల ప్రజన మీరు ఎలాంటి సౌతి తల్లి ప్రేమ చూపిస్తున్నారో కూడా మాకు తెలిసింది. కాబట్టి ఒకటే చెప్తా ఉన్నాం, మీరు ప్రజల కోసం మీ పరిపాలన చేస్తే అభ్యంతరం లేదు. మీరు గనక ఒక ఏరియా మీ ఏరియానే కావచ్చు, మీ ప్రాంతమే కావచ్చు, అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనార్టీలు, తర్వాత అనేక మంది కులాలు, మతాలు అందరూ ప్రశాంతంగా సుఖ సంతోషాలతో ఉండాలి అని కోరుకునే వ్యక్తులు కనుక మీరు ఉంటే, మీ ప్రభుత్వం ఉంటే, మీ ప్రభుత్వం చిత్తశుద్ధే ఉంటే లంబాడి ప్రజల మీద మీ ఆధిపత్యం కాదు, లంబాడి ప్రజల మీద మీ రాజరికము, మీ రాజకీయము కాదు. అంటే అక్కడున్న వాళ్ళకి ఏదైతే అమాయకంగా ఉన్న వాళ్ళపైన ఇట్లాంటి దౌర్జన్యాలకు పాల్పడుతుందని చెప్పేసి మీలాంటి నాయకులు ఎందరో చెప్తులుగా నిజంగానే వాళ్ళపైన కేసులు పెట్టినప్పుడు మీరు ఇల్లు వాళ్ళని పలకరించారా? వాళ్ళకి ఏమైనా భరోసా ఇచ్చారా మీ తరపు నుంచి? ఎస్. అయితే ఇది ఇప్పటి నుంచి కాదు, గత 4 నెలలుగా జరుగుతున్నటువంటి ఒక తంతు. అందులో భాగంగానే వాళ్ళు కేవలం పోలీస్ స్టేషన్ గడప కూడా దొక్కని వాళ్ళు అక్కడ. మరి అధికారుల మీద కొంచెము ఒక ఒక బాధ, ఒక ఆవేదన చెప్పుకోవాలనే ఒక ఆలోచనలో వాళ్ళకు వచ్చిందంటే ఎంత ఎంత రెవల్యూషన్ వచ్చిందో ఒకసారి మనం ఆలోచన చేయాలి. 4 నెలలుగా వాళ్ళని ఇబ్బంది పెట్టుకుంటూ, 4 నెలలుగా వాళ్ళు చదువుకున్నటువంటి విద్యార్థుల మీద కేసులు బనాయించి మిమ్మల్ని ఉద్యోగాలు కూడా రానియకుండా చేస్తామని చెప్పేసి భయభ్రాంతులను గురి చేస్తూ ఈరోజు ఆదివారము గ్రూప్ 3 ఎగ్జామ్స్కి అక్కడ ఉన్నటువంటి కొంతమంది విద్యార్థులు బయటికి రాకుండా బిక్కుబిక్కుమన్న వాళ్ళు ఇబ్బంది పెట్టి భయపడుతున్నా ఉన్నంటే ప్రభుత్వము ఎంత సిగ్గుపడాలో ఒకసారి ఆలోచన చేయాలి. ప్రభుత్వము ప్రజల కోసం అంటారు, విద్యార్థుల కోసం అంటారు, అణగారిన వర్గాల కోసం అంటారు, లంబాడి వర్గం కోసం అంటారు, ఎస్సీ కోసం అంటారు, బీసీ కోసం అంటారు, మైనార్టీ కోసం అంటారు. మరి ఇది ఎక్కడ పోయింది? అంటే రీసెంట్గా మనం చూసాం, పీసీసీ అధ్యక్షుడు కూడా ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. కేవలం అక్కడ ఉన్న వాళ్ళకి ఎవరైతే దాడి చేసిల్లో వాళ్ళకి ఎవరికి కూడా భూములు లేవు, కేవలం ఒక పార్టీకి సంబంధించిన వాళ్ళు ఉన్నారు, తాగొచ్చి న్యూసెన్స్ చేసిల్లని చెప్పేసి ఒక పెద్ద ప్రెస్ మీట్లు కూడా పెట్టడం జరుగుతుంది. నిజంగానే అదే అనుకోవచ్చా? పీసీసీ ప్రెసిడెంట్ గారు ఒక బీసీ బిడ్డ. మా బీసీ బిడ్డ గారు కూడా కొన్ని విషయాలు తెలుసుకొని మాట్లాడాలి. ఎందుకంటే ఈ నిజం కాకపోదు, ఎప్పుడు కూడా నిజంగానే ఉంటుంది. కాబట్టి వాళ్ళు రాజకీయ ఎత్తుగడలో భాగంగా, రాజకీయం చేయాలనుకునే భాగంగా వేరే పార్టీని వాళ్ళు ఏమైనా చేసుకోవాలంటే రాజకీయ రంగంలో, రణరంగంలో మీరు ఎటైనా కొట్టుకోండి, మాకు అవసరం లేదు. కానీ మా వర్గ ప్రజలు అక్కడ ఇబ్బందికి గురి అవుతున్నారు. మా వర్గ ప్రజలు ఒక పూట తిని 2 పూటలు పస్తులు ఉంటా ఉన్నారు. పాములకు, తేళ్లకు కూడా మరి చూడకుండా పోయి ఏదైతే పొలాల్లో పోయి పడుకునే పరిస్థితి కనబడతా ఉంది. ఈ పరిస్థితిని తీసుకొచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వానికి ఒకటే హెచ్చరిక జారీ చేస్తూ ఉన్నాం. మీరు చేయాల్సింది ఒకటే, మేము లగచర్ల అక్కడ ఉన్నటువంటి 5 తండాల గ్రామ ప్రజలకు, నా అక్క చెల్లెలకు, అన్నదమ్ములకు నేను అందరికి కూడా మనవి చేస్తా ఉన్న సేవాలాల్ సేన రాష్ట్ర కమిటీ పక్షాన, ఒక అరగుంట కాదు కదా, అర గజం కూడా భూమి ఇవ్వము. ఏం చేస్తారో ప్రభుత్వం చూస్తాం, మీ ఇంట్లో మేము ఉంటాం. న్యాయం చేసేంత వరకు మీతో మేము పోరాటం చేయడానికి మేము సంసిద్ధమై ఉన్నాం. రేవంత్ రెడ్డి గారు కూడా స్టేజ్ పైన చెప్పడం జరిగింది, తన సొంత నియోజకవర్గానికి ఎవరైనా అభివృద్ధి అడ్డుకుంటే చరిత్ర క్షమించదని చెప్పేసి పెద్ద పెద్ద వాక్యాలు చేయడం జరిగింది. నిజంగానే అభివృద్ధిని అనుకోవచ్చా మీలాంటి వాళ్ళు? అమాయక లంబాడీలో ఉసురు పోసుకుంటున్నావు, నీకు భగవంతుడు క్షమిస్తాడా? నిన్ను ఆ సీట్లో కూర్చోబెట్టిన దాంట్లో ప్రత్యక్షంగా పరోక్షంగా పాత్ర మాదే కదా.
మరి నిన్ను భగవంతుడు క్షమిస్తాడా? రాజకీయాలు చేసుకో, నీకు ఉన్నబడినటువంటి బీజేపీ పార్టీ మీద, టీఆర్ఎస్ బీఆర్ఎస్ పార్టీల మీద, నీకు ఉన్నబడినటువంటి పార్టీల మీద రాజకీయం చేసుకో. కానీ మేము రాజకీయం చేయదలుచుకోలేదు. మేము రాజకీయం చేయదలుచుకుంటే ఇన్ని ఎకరాలు 1358 ఎకరాలు నువ్వు సేకరణ చేస్తున్నావు కదా, భూ సర్వే మీద ఒక కంపెనీ పెట్టాలనుకుంటున్నావు కదా. దాదాపుగా 547 ఎకరాలు అక్కడ అసైన్డ్ భూమి ఉంది, 90 ఎకరాలు ప్రభుత్వ భూమి ఉంది, 721 ఎకరాలు లంబాడి ప్రజల బీసీ ఎస్టీల భూమి అక్కడ ఉంది, పట్టా భూమి. మరి వాళ్ళు అమ్ముకొని నీకు ఇచ్చేసి ఎటు పోవాలి? ఏ పూణే పోవాలి, ఏ బాంబే పోవాలి, ఎక్కడ పోయి బతకాలి, ఎక్కడ పోయి సుతారి పనులు చేసుకోవాలి, ఎక్కడ పోయి సెక్రటరీ గార్డ్ పని చేయాలి? ఇదా నీ బాధ్యత? ఇదా నీ పద్ధతి? ఇదా నీ ప్రభుత్వము? ఇదా నీ ప్రజల కోసం పనిచేసే ప్రభుత్వము? సిగ్గుండాలి ప్రభుత్వానికి, చిత్తశుద్ధి ఉండాలి. మేము అందుకనే చెప్తా ఉన్నాం, మీ చిత్తశుద్ధిని మీరు గనక చాటుకోవాలనుకుంటే ప్రభుత్వాలకు మీరు ఇచ్చినటువంటి హామీలు ముందు పెట్టాలి. ఏదైతే సంక్షేమ పథకాలు ఉన్నాయో సంక్షేమ పథకాల మీద మీ దృష్టిని సారించాలి, ఆ రకంగా న్యాయం చేయాలి. కానీ అక్కడ ఉన్నబడినటువంటి ప్రజల యొక్క బాధలను పెట్టి వాళ్ళను భూమి గుంజుకొని అక్కడ ఏదో కంపెనీ పెడతా అని చెప్పేసి అంటే ఇది ఊరుకునే ప్రసక్తే లేదు. ఇంకో విషయాన్ని కూడా నేను గుర్తు చేయదలుచుకున్నాను ఈ సభముఖంగా. ఎస్టీల బీసీల వందలాది వేలాది ఎకరాలు భూమి తీసుకుంటున్నావే, నీ రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించినటువంటి 1 ఎకరం కూడా భూమి తీసుకుంటున్నావా? పోనీ ఆ భూమిలో నువ్వు అభివృద్ధి చేస్తా అంటున్నావు కదా, అభివృద్ధి ఎలాంటి అభివృద్ధి చేస్తున్నావు? ఎలాంటి కంపెనీ పెడుతున్నావు? ఆ కంపెనీ వల్ల లాభం ఏంటి? ఆ కంపెనీ వల్ల నష్టం ఏంటి? అక్కడ భూభాగం కోల్పోతున్నటువంటి వాళ్ళ మీద మరి వాళ్ళకు ఎలాంటి మరి నువ్వు వాళ్ళకు న్యాయం చేస్తున్నావు? వాళ్ళకు ఎలాంటి ఉద్యోగాలు ఇస్తున్నావు? ఎలాంటి అభివృద్ధి చేస్తున్నావు? దానివల్ల మంచి ఏంటి, చెడు ఏంటి? ఒక శ్వేతపత్రం రిలీజ్ చేయి. ప్రభుత్వానికి క్వశ్చన్ చేస్తా ఉన్నాం మేము, సమాధానం ఇవ్వాలి ప్రభుత్వం. రీసెంట్గా మంత్రి గారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు కూడా ఒక వ్యాఖ్యలు చేయడం జరిగింది. భూసేకరణకు ఎవరైనా అడ్డుపడితే వాళ్ళపైన పీడీ యాక్ట్లు పెడతాం, కఠినమైన చర్యలు తీసుకుంటాం, జైల్లోకి పంపిస్తాం అని చెప్పేసి ఇట్లాంటి వ్యాఖ్యలు చేసింది. నిజంగానే భూసేకరణకు ఇప్పుడు ఏదైతే లంబాడీలు అడ్డుపడుతుందో వాళ్ళని ఉద్దేశించి అన్నారనుకోవచ్చు ఇట్లాంటి వ్యాఖ్యలు. చరిత్రలో మిగిలిపోతారు. ఏదైతే మీరు అన్నారో వెంకటరెడ్డి గారు చరిత్రలో మిగిలిపోతారు. మరి పీడీ యాక్టులు కేసులు పెట్టండి, దేనికంటే ఎక్కువ కాదు కదా, మా ఆత్మగౌరవం కంటే ఎక్కువ కాదు కదా. ఎన్నో సంవత్సరాలుగా మా తాత ముత్తాతల నుంచి అక్కడ బతుకుతున్నటువంటి వాళ్ళు, ఎకరం అరెకరము అందులో ఏదో చిన్న సన్న రైతులు ఉన్నటువంటి వాళ్ళు, వాళ్ళ మీద కదా మీ ఆధిపత్యం, వాళ్ళ మీదన మీ రాజరికము, వాళ్ళ మీదన మీ రాజకీయము. ఇది కాదు. మీకు ఒకవేళ అభివృద్ధి చెందాలని చేయాలి అనే కోణంలో మీరుంటే సామరస్యంగా మాట్లాడాలి, గ్రామ సభలు పెట్టాలి, వాళ్ళను ప్రజా సేకరణ అభిప్రాయం ఏదైతే ఉందో ప్రజా అభిప్రాయ సేకరణ తీసుకోవాలి, కూర్చోబెట్టి మాట్లాడి మీకు ఎకరానికి ఇంత ఇస్తాం, ఇంత లేదు, ఇంత ఉంది, దీనివల్ల ఇంత మంచి ఉంది, చెడు ఉంది, ఇగో ఇన్ని వందల ఎకరాల ఉద్యోగాలు ఇస్తున్నాం, మీకు ఎకరానికి 20 లక్షలు 40 లక్షలు 30 లక్షలు ఒక కటఫ్ అని చెప్పి మాట్లాడి చేసి వాళ్ళని చేసుకోవడం చేతగాక అక్కడ ఉన్నటువంటి 5 గ్రామాలనే మీరు వాళ్ళకు సామరస్యంగా మాట్లాడుకొని మరి చేసుకోలేకపోయారు. ఇంకా రాష్ట్రాన్ని ఏం చూస్తారు? 5 సంవత్సరాలు ఏం పరిపాలిస్తారు? రైట్ అక్క, ఏంటి ఎలా చూడవచ్చు? అర్ధరాత్రి ఆడవాళ్ళపైన అసభ్యకరంగా దాడులు జరినాయని చెప్పేసి అక్కడ వాళ్ళు అక్కల జిల్లాలు అందరూ వచ్చి ప్రెస్ మీట్ పెట్టడం జరిగిందా? ఎలా చూస్తారు వీటన్నిటిని? పేదవాళ్ళు అని గిరిజన మహిళలు, గిరిజన పిల్లలు అనే కదా ఇంత చిన్న చూపు చూస్తున్నారు. ఈరోజు ఇంత దానికి చేస్తున్నారు. ఈరోజు గిరిజన లేకపోతే మనం తినే ధాన్యం ఎక్కడి నుండి వస్తుంది, పంట ఎక్కడి నుండి వస్తుంది? ప్రతి గిరిజన పొలం పండించుకొనే కదా బ్రతుకుతున్నారు. ఈరోజు వాళ్ళ కడుపు మీద కొడితే మరి వాళ్ళకు ఆవేశం ఉంటుందా ఉండదా? ఆవేశంలో ఉండి వాళ్ళ కడుపు బాధ అయ్యే కదా ఇంత దాకా చేసినారు. ఒక కలెక్టర్ దాకా ఇప్పుడు ఒక ఆఫీసర్ మీద చేశారు అంటే కడుపు మండే కదా అంతగానం చేశారు. మరి మాకు కూడా ఒక అవగాహన ఉండాలి, మాకు కూడా ఉండాలి. మళ్ళీ రెడ్డీస్ అని బంజారా వాళ్ళని, బంజారా బిడ్డలని, గిరిజన ఆడవాళ్ళ మీద చేసుకోవడము ఎంతవరకు కరెక్ట్, ఎంతవరకు న్యాయము? మరి ఈరోజు గ్రూప్ 3 ఎగ్జామ్స్ ఉన్నాయి. మళ్ళీ స్టూడెంట్స్ ఎవరు ఎగ్జామ్ రాయకుండా అంత భయాందోళనతోనే ఉంటున్నారు. దీనికి ఎవరు వర్ధిస్తారు? ఎవరు బాధ్యత చేయిస్తారు? మరి ప్రభుత్వము దీనికైనా చూడాలి కదా. కనీసం పిల్లలకైనా కానీ ఎగ్జామ్స్ రాసే పర్మిషన్ వాళ్ళకు ఒక సెక్యూరిటీ గైడెన్స్ అన్న పెట్టాలి కదా. తర్వాత సరే ఉండదు, ఏదో మాట్లాడతారు, అయ్యింది. పిల్లలకైతే ఇప్పుడు గ్రూప్ 3 ఎగ్జామ్ మళ్ళీ రాదు కదా, వాళ్ళు ఎంత ప్రిపేర్ అయ్యి ఉండొచ్చు? విద్యార్థులకు ఇప్పుడు మళ్ళీ గ్రూప్ 3 రాయాలంటే ఇప్పుడు మళ్ళీ ఇంకెన్ని రోజులు వేచి ఉండాలి?
ఇంత చదువుకొని ఇంత చేసి ఎప్పుడు బంజారా వాళ్ళు వెనుకబడే ఉండాలా, వెనుకబడే చేయాలా? ప్రధానంగా అయితే పులిచెల సంబంధించిన తాండాలో ప్రెగ్నెన్సీ లేడీ కూడా తన ఆవేదన వ్యక్తం చేసుకోవడం జరిగింది. మా పెళ్ళైంది, నేను ప్రెగ్నెన్సీ ఉన్నా సరే మా భర్తని ఆ దాడికి సంబంధం లేకుండా తీసుకెళ్ళాలని చెప్పేసి ఆ లేడీ కూడా వచ్చి ఆవేదన వ్యక్తం చేస్తుంది. నిజంగా ఈ విషయాన్ని ఎలా చూడొచ్చు? ప్రభుత్వం ఎందుకు ఇట్లాంటి కఠినమైన చర్యలు తీసుకుంటుంది? ఇప్పుడు ఒక ప్రెగ్నెంట్ లేడీ అన్నప్పుడు ప్రెగ్నెంట్ లేడీ చెప్తుంది తన బాధ, తన ఆవేదన చూడాలి కదా. మాకు ఏం సంబంధం లేదు, నా భర్తకి ఏం సంబంధం లేదు అన్నప్పుడు మీరు ఆలోచించాలి కదా. అలా దాడికి ప్రయత్నిస్తే అలా దాడి చేస్తూ ఉంటే ఎంతవరకు కరెక్టు, ఎంతవరకు న్యాయము? మీతో పాటు ప్రతి తండా వాళ్ళము, ప్రతి బంజారా వాళ్ళము మీతో ఉన్నాం. మేము ప్రతి గిరిజన వాళ్ళకు మేము తోడుంటాము. ఎక్కడి వరకైనా సరే మేము పోరాడతాము.